మరోవైపు కేబినెట్ అనుమతి లేకుండా కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్, హరీష్, ఈటెల ఇష్టం వచ్చినట్లు చేశారు. 30,000 కోట్ల ప్రాజెక్టు అంచనాల్ని 1,00,000 కోట్లకు పెంచారని అన్నారు. 16 మంది అధికారుల పాత్ర ఉందని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు. కాళేశ్వరం ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత కేసీఆర్దే అంటున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చామల కిరణ్ ఇంకా ఏమన్నారు? పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని ఏ విధంగా చూస్తారు? నెక్స్ట్ ఈ రిపోర్ట్ పైన మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? 30,000 కోట్ల ప్రాజెక్టుని 1,10,000 కోట్ల అంచనాలకు తీసుకెళ్లిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఈ ముగ్గురే కాకుండా 16 మంది అధికారులు, స్మితా సబర్వాల్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మన మురళీధర్ గారు, మీరు అందరినీ చూసారు. ఈ 16 మంది అధికారుల మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది, తెలంగాణ ప్రజలకు ఏమర్థం కావాల్సింది అవసరం ఉందంటే, గత 10 సంవత్సరాల పాలన కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, చర్చలు లేకుండా, ఎవరిని చెప్పకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు కాళేశ్వరం కూలీశ్వరం అయింది. మొన్నటిదాకా మేము క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నామని, మేము తెలంగాణను గొప్ప ప్రాజెక్ట్ని కట్టినాం, ఈ ప్రాజెక్టు కట్టినందుకు వేరే దేశాలలో ఉంటే మాకు అవార్డులు వచ్చేదని ఇలా బొంకిన వీళ్ళందరూ కూడా వాస్తవంగా ఈరోజు క్లారిటీగా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ రిపోర్ట్ ద్వారా, ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చూస్తే తెలంగాణను ఈ కుటుంబ పాలన ఎలా దోసుకుందో మనకు క్లారిటీగా ఈరోజు పిక్చర్ వచ్చింది. టోటల్గా ఈ కాళేశ్వరం ఫెయిల్యూర్కి కేసీఆరే బాధ్యత వహించాల్సిందిగా రిపోర్ట్లో వచ్చినటువంటి నివేదిక. మరి ఏం చేస్తారు? కేసీఆర్ని మీరు అరెస్ట్ చేస్తున్నా మీ ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి విచారణ జరపబోతోంది ప్రభుత్వం? ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది, ఈ నివేదిక మీద చర్చ జరుగుద్ది. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ముందుకు పోతారు. ఎందుకంటే ఇంత ఓపెన్గా ఈరోజు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు ఎలా ఈ తెలంగాణ సమాజంలో ఒక ఉద్యమ నాయకునిగా ఎదిగిన, ఉద్యమాలే చేసినా నాకు ఏ స్వలాభాలు అవసరం లేదని చెప్పిన నాయకుడు అధికారంలోకి వచ్చినాక అధికార దుర్వినియోగం ఎలా చేసిండో ఈరోజు క్లారిటీగా తెలంగాణ ప్రజలకు ఈ నివేదిక ద్వారా తెలిసిందని. ఈ నివేదిక ద్వారా ఇంతకుముందు మేము ఎన్నోసార్లు చెప్పినాం, వాళ్ళ పాలనలో ఏ రోజు అపోజిషన్ లేకుండా చేసిర్రు, ఏ రోజు అధికారులను సరిగ్గా పనిచేయనీయలేదు, ఏ రోజు అధికారులను ప్రలోభాలకు గురి చేసిర్రు, ఇవాళ అధికారులంతా జైళ్ళ పాలవుతుర్రు. ఇదంతా క్లారిటీ పిక్చర్ ఈరోజు తెలంగాణ సమాజం ముందు పెట్టినటువంటి పరిస్థితి. పీసీ ఘోష్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కేసీఆర్ వల్లనే కాళేశ్వరంలో ఇంత నష్టం జరిగింది అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. తదుపరి ఎక్స్పర్ట్స్ నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాలి. కార్పొరేషన్ రమేష్తో గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.